టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత తాను వాళ్ళ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళ టీము వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచుతున్నారో లేకుంటే వీళ్ళ తలా తోకలేని మాటల ద్వారా ఆ ప్రతిష్ట తగ్గిస్తున్నారో చాలాసార్లు అర్థం కాదు. ఈయన ఇంకా టీటీడీ చైర్మన్ అన్నప్పుడు ఆ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉండాలి, డిస్కషన్స్ అక్కడే పెట్టుకోవాలి. ఆయనకు టీవీ ఛానల్ ఉంది కదా, ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఇంకా మొత్తం టీటీడీ మాదే అన్నట్లు చెలరేగిపోతూ ఉంటారు. అర్థం పర్థం లేని మాటలు, మొత్తం సొల్లు కబుర్లే ఉంటాయి. ఒక్కటి ఆధారాలు పెట్టుకోరు, ఒక్కటి నిజం మాట్లాడారు. తాజాగా బిఆర్ నాయుడు గారు ఏమన్నారు, కరుణాకర్ రెడ్డి గారు భగవద్గీతలు ముద్రించారు అని చెప్పి ఏముంది అందులో అన్నారు. చాలా దారుణంగానే మాట్లాడారు. చివరికి అవి నీ చెన్నై భాగవతాలు బయట పెడతా, నీ కొడుకుని ఇరికిస్తా, 50 కోట్లు దీంట్లో నొక్కేశారు, 50 కోట్లు దీంట్లో కుంభకోణం, రకరకాలుగా మాట్లాడారు భగవద్గీతకు సంబంధించి. అంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంట, ఈ భగవద్గీత కాపీలు ప్రింట్ చేశారంట చెన్నైలో. ఆ ప్రింట్ చేయడంలో మొత్తం కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు అక్కడ దీంట్లో మొత్తంలో భాగస్వామి అంట. ఇంకా ఇటువంటివన్నీ మాట్లాడుతూ పోయారు. అసలు ఏముంది ఆ భగవద్గీతలో అంటూ. దీని మీద ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. వీళ్ళేంటి అంటే ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా ఆధారాలు పట్టుకొని వస్తారు. ఇటువైపు వాళ్ళేమో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ పోతూ ఉంటారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి అదే భగవద్గీతను పట్టుకొని చాలా ఘాటుగానే మాట్లాడారులేండి. కొన్ని కామ క్రీడ రాస ఆలనల్లో తేలిపోయే వాళ్లకు భక్తి అంటే భామ పూజ, భజన అంటే వంటగదిలో జట్ట విన్యాసాలు అని చెప్పుకునే వాళ్ళకు భగవద్గీత అర్థం కాదు, దీని మీనింగు అర్థం కాదు అని చెప్పి మొదలెట్టారు. అంటే ఈ ప్రాస పంచడైలాగులు ఏమంటే భక్తి అంటే భామ పూజ, భజన అంటే వంటగదిలో జంట విన్యాసాలు అట. అసలు భాష మీద కరుణాకర్ రెడ్డి గారికి భలే పట్టుంటుంది. ఇటువంటి ప్రాస అలా వదులుతూ పోతూ ఉంటారు. అయితే తాను మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు, ఒక కాపీని కూడా చూపెట్టారు. ఏంటది, భగవద్గీత 5 భాషల్లో 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేసి పంచాలి అని, అందరికీ అర్థమయ్యే భాషలో పంచాలి అని. అంటే బేసిక్గా ఎవరైనా కనుక అనువాదాలు చేసుకుంటూ ఉంటారు, అర్థమయ్యే భాషలో చేస్తుంటారు, ఒకే పుస్తకం రకరకాలుగా రాస్తూ ఉంటారు. ఇప్పుడు భగవద్గీతను కూడా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో ముద్రించి పంచాలి అనుకోవడం మంచి నిర్ణయమే వాళ్ళ వ్యూ పాయింట్లు. అయితే 1 కోటి కాపీలో 5 లాంగ్వేజ్లో పంచాలి, అందరికి అర్థమయ్యే విధంగానే టీటీడీ నిర్ణయం తీసుకుంది కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు. అది 2024 ఫస్ట్లో జనవరిలోనే తీసుకుంటే దానికోసం బిడ్డింగ్లు ఆహ్వానించారు. 7 మంది వచ్చారు. 7 మందిలో L1గా ఎవరు నిలిచారు, సఫ్రాన్ స్పెషాలిటీ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై వాళ్ళు నిలిచారు. దాన్ని ఓకే చేశారు. అయితే 1 కోటి కాపీల కోసం వాళ్ళు కేటాయించిన డబ్బులు ఎంత, 3,71,73,750 రూపాయలు. మొత్తం 1 కోటి కాపీల కోసం 3,71,73,750 రూపాయలు మాత్రమే. అండ్ బిఆర్ నాయుడు గారు చెప్పింది ఏంటి, 50 కోట్లు అన్నారు. వాళ్ళు చటక్కని దొరికిపోతారు వీళ్ళ టీవీ ఛానల్ వాళ్ళు. అండ్ ఈ 1 కోటి పుస్తకాలకు అంత కదా, అండ్ వీళ్ళు ముద్రించేది 50 లక్షల పుస్తకాలే. అంటే దీంట్లో సగం డబ్బులు కూడా ఏముండదు. దీన్ని పట్టుకొని నిన్నిరికిస్తా, నీ కొడుకు నిరికిస్తా, ఏంటిది ఏముందని చెప్పి నోటికి వచ్చినటువంటి అబద్ధాలు, 50 కోట్ల స్కామ్, 100 కోట్ల స్కామ్, ఎక్కడ ఆధారాలు పట్టుకోరు, నోటికి ఏది వస్తే అది. వీళ్ళ మాటలు ఎట్లుంటాయంటే చివరికి ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, అసలు వీళ్ళేదో భగవద్గీత గురించి తెలిసినట్టు వీళ్ళకి ఆ మాట్లాడే అర్హత కూడా లేదు. చివరికి ఇంకా ఈ బిఆర్ నాయుడు గారి టీవీ ఛానల్ ఎవరైతే ఉన్నారో యాంకర్లు అనబడే వాళ్ళు నోటికి ఏదైతే మాట్లాడతారో, ఏదో భగవద్గీత గురించి గొప్పగా తెలిసినట్లు మరి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టండి, తిరుమలలో వేద పారాయణం చెప్పే వాళ్ళని తీసేసి వీళ్ళని కూర్చోబెట్టండి అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆధారాలు బయట పెట్టారు, మరి దాని మీద వీళ్ళు ఏమైనా స్పందిస్తారు, ఆధారాలతోటి స్పందించారు. మళ్ళీ నోటికి ఏదేస్తే అది మాట్లాడతారు. జగన్ ఇట్లా, కరుణాకర్ రెడ్డి ఇట్లా, వీళ్ళు అట్లా, వాళ్ళు ఇట్లా, నోటికి ఏదొస్తే అది. కానీ పాయింట్ టు పాయింట్ ఇలా జీవోలు పట్టుకొని నిర్ణయాలు పట్టుకొని మాట్లాడతారా? ఇప్పుడు వీళ్ళే ఉన్నారు కదా టీటీడీలో, వీళ్ళు ఏదైనా ఉంటే బయట పెట్టాలి కదా.
అటువంటివన్నీ ఏం చేయరు. కానీ ప్రతిసారి కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళు దారుణంగా దొరికిపోతూ ఉంటారు. దొరికిపోయి దాన్ని కవర్ చేసుకోలేక నానా అబద్ధాలు చెప్పుకుంటూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళు కాసింత రియలైజ్ అవ్వాలి. ఆ రియలైజ్ అయ్యి ఏం చేయాలి? ఆ టీటీడీ జోలికి టీవీ ఛానల్ మీరు ఓకన్ రా బాబు. ఆ ఛానల్ జోలికి మీ ఛానల్ వాళ్ళు టీటీడీ జోలికి పోకుండా చాలు. ఎందుకు ఊరికే రోజు రచ్చ చేసి అంత కాంట్రవర్సీ అన్ని అబద్ధాలన్నీ చెప్పి ఎందుకు ఈ విధంగా దొరికిపోయి